హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చేద్దామండి. మన శరీరానికి ఐరన్, కాల్షియం అందించే రాగులతో లడ్డు అయితే చేద్దామండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి లడ్డూను ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక అరకప్పు వరకు పల్లీలను వేయాలండి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పల్లీలు వేయటం వలన రాగి లడ్డు టేస్ట్గా వస్తుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో హాఫ్ కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి. నువ్వులను పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. నువ్వులు కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా నువ్వులు ఎలా కలర్ మారేంత వరకు వేయించి ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలో ఒక కప్పు వరకు రాగి పిండిని వేయాలి. రాగి పిండి వేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి ఈ రాగి పిండిని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి రాగి పిండిని వేయించినట్లయితే మాడిపోతుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి రాగి పిండిని వేయించుకోవాలి. ఈ రాగి పిండి వేగేలోన మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసి ఈ పల్లీలను పొడి చేసుకోవాలి. ఈ పల్లీలను మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు పొడి చేసుకోవాలి. ఇవి పొడి చేసేలోన రాగి పిండి అయితే వేగిందండి. ఇలా వేగిన రాగి పిండిను ఒక బౌల్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో మరో స్పూన్ వరకు నెయ్యి వేసి దీనిలో ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును వేయాలి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును వేయాలి. ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి తురుము వేశానండి. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరినే వేయండి, చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి తురుము కలర్ మారేంత వరకు వేయించి దీన్ని కూడా రాగి పిండి ఏ బౌల్లో వేసామో అదే బౌల్లో ఈ కొబ్బరి తురుమును వేయాలి. తరువాత అదే ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లంను వేయాలి. తరువాత దీనిలో కొద్దిగా నీరు వేసి బెల్లంను కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకమేమీ అవసరం లేదండి. బెల్లం కరిగి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని రాగి పిండి ఏ బౌల్లో తీసుకున్నామో అదే బౌల్లోకి ఈ కరిగిన బెల్లాన్ని స్ట్రెయినర్లో వేసి వడపోసుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వలన బెల్లంలో ఏమైనా ఇసుక కానీ డస్ట్ కానీ ఉంటే వచ్చేస్తుంది. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా బెల్లాన్ని రాగి పిండిలో వేసుకోవాలి. తరువాత అదే రాగి పిండిలో ముందుగా మిక్సీ పట్టిన పల్లీల పొడిని వేయాలి. అలాగే ముందుగా వేయించుకున్న నువ్వులను వేయాలి. ఇక్కడ నువ్వులు అయితే నేను పొడి ఏమి చేయలేదండి, డైరెక్ట్గానే నువ్వులు వేశాను. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని వేయాలి. ఈ బెల్లం పాకం వేసాం కదండి, వేడిగా ఉంది, అందుకని గరిటెతో ఇదంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. రాగి పిండి, కొబ్బరి, నువ్వులు అలాగే పల్లీల పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతికి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని లడ్డూలా చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలను వీడియోలో చూపించిన విధంగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ మిశ్రమం చల్లబడితే లడ్డూలు అంత బాగా రావండి, అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూలను చేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకున్నట్టయితే ప్లెయిన్గా బాగా వస్తాయండి. అంతేనండి, ఎంతో బలాన్నిచ్చే ఈ రాగి లడ్డు అయితే సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఇలా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి లడ్డు అయితే పిల్లలకు కానీ పెద్దలకు కానీ రోజుకి ఒక్కటి చొప్పున తిన్నా హెల్త్కి చాలా మంచిదండి. అందుకని తప్పకుండా ట్రై చేయండి.
వీటిలో నువ్వులు, పల్లీల పొడి వేసాం కదండి, ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది. అందుకని ఈ రాగి లడ్డూలను చేసి రోజుకు ఒక్కటైనా తీసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రాగి లడ్డు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.